క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభతరమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ చాలా 4-5 years నుంచి అది జరుగుతుంది మేడం. చేతులు పెట్టక కనుకరా రండి 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 ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0 దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఆశా, ఏఎన్ఎంస్, దెన్ సిహెచ్ఓస్ వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్లో మన డిస్ట్రిక్ట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్: బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 1794 కేసెస్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో ఎర్లీ డిటెక్షన్ చేసి ఎవరికైతే సిమ్టమ్స్ ఉందో వారిని మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం జరుగుతున్నది. మెడికల్ ఆఫీసర్స్ వారిని కన్ఫర్మ్ చేస్తే దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ద మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో వారు చూసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరినీ కూడా మన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓస్ ఇంటింటికి వస్తున్నప్పుడు వారికి మీరు సాయం చేయండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వారికి రెఫర్ చేస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా ద్వారా ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ అందరు కూడా రావాలి అని కోరుతున్నాను. సోషల్ మీడియా పోస్టుకునే విలువ మాదిగ రైతు ప్రయాణానికి లేదని ప్రభుత్వం
దళిత రైతు కుటుంబాన్ని న్యాయం చేయాలని దళిత నేత నీల నాగేంద్ర అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారా అంజయ్య, కాకుమాన రవి, గంటా సుబ్బారావు, దేవరపల్లి రమణయ్య తదితరులు బాగున్నారు. సరే ధర్మాలకండ మీటింగ్ సింపుల్ చెప్పు. బాపట్ల జిల్లా బల్లికుర్ర మండలం చిన్న జమల మడకనే గ్రామంలో ఒక ఎస్సీ మాదిగ రైతు చింతల శ్రీని అనే అతను ఈ నెల 21వ తేదీన గత నెల 21వ తేదీన అద్దింకిలో పురుగుమందాగి సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్న మరణం పొందాడు. ఎందుకు చెందాడా అంటే ఇతనికి ఆ గ్రామంలో పొలం ఉంది, పూర్వీకుల నుంచి వచ్చిన పొలం, ప్రస్తుతం 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కమ్మ కులస్తులు ఒక వెలమ వాళ్ళతో పాటు ఇంకో 3 మాది కులస్తులు కూడా వాళ్ళు సహకరించారు. ఈయన భూమిని కబ్జా చేశారు. పోలీసుల ద్వారా బెదిరించారు. బల్లికుర్ర పోలీసుల చేత ఈయన్ని చిత్రహింసలు పెట్టారు. పోలీసులు తీసుకెళ్ళి కూడా నువ్వు భూమిలో పోతే నీ మీద కేసు పెడతాం, అరెస్ట్ చేస్తామని. ఆ విధంగా అతను చిత్రహింసలు పడి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి విరక్తి కలిగింది. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సడన్గా వాళ్ళు ఏం చేశారంటే దొంగ డాక్యుమెంట్ ఒకటి పుట్టించి ఈ భూమి మాదని ఆర్టీఓ ముందు, చీరాల ఆర్డీ ముందు ప్రవేశపెట్టారు. ఈ దెబ్బతోటి ఇతను భయపడిపోయి భయభ్రాంతుడికి గురై ఆ పొలం సాగు చేసుకోవడం అప్పులు తెచ్చి అప్పులు పాలయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో బంధువులు ఇంటికి వచ్చి గత నెల 21వ తారీఖున అద్దింకిలో గుళ్ళకమ్మ ఒడ్డున పురుగుమందాగి సెల్ఫీ వీడియో తీసుకొని నా చావు కారణం ఇది, నేను మాదిగోడిని, వీళ్ళు పలానోళ్ళు, వీళ్ళు కమ్మోళ్ళు, మా కులపోళ్ళు 3 ఉన్నారు, డ్రైవర్ బాబు అని ఒక వెలమ్మ, వీళ్ళు 7 కలిసి నా చావు కారణము, వాళ్ళని శిక్షించాలని సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుమందాగాడు. అతన్ని వెంటనే వాళ్ళ బంధువులు అద్దెకి కొట్టిపాటి హాస్పిటల్ అని చేర్చారు. అతను 5 రోజులు పెట్టుకొని 1,50,000 ఫీజు తీసుకొని పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, కేసు కాకుండా జాగ్రత్తగా ముద్దాయిలకు కొమ్ము కాసి అతను నోటు మాట పడిపోయిన తర్వాత అతను ఒంగోలు రిమ్స్కి పంపించారు. శుక్రవారం అతను ఆదివారం చనిపోయాడు ఒంగోలు రిమ్స్లో. వాళ్ళ కొడుకు జరిగిన సంఘటన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అది 327/24 SST కేసుగా అద్దింకి పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. ఎందుకంటే అతను సెల్ఫీ తీసుకొని మరణవాంగ్మూలం ఇచ్చిస్తే చనిపోయింది అద్దింకి కాబట్టి అద్దింకిలో కేసు కట్టారు. ఇప్పుడు 27వ తారీఖున అతను తాగితే 28వ తారీఖున వారం తర్వాత మళ్ళీ ఆదివారం ఒంగోలులో చనిపోయినాడు. కానీ అతని సెల్ఫీ వీడియోని మరణవాంగ్మూలాన్ని పోలీసు వీడియోలో వచ్చింది పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ యొక్క ఇలాకాలో ఈ సంఘటన జరిగింది. గుట్టిపాటి రవికుమార్కి భయపడి మేము వెళ్ళి చనిపోయిన చింతలసీను కుటుంబాన్ని వాళ్ళ కొడుకు, కూతురు, బంధువులు తీసుకెళ్ళి బాపట్ల కలెక్టర్కి మన సోమవారం రోజు వెంకట మురళి గారికి ఫిర్యాదు చేశాం. కానీ ఇంతమడికి చీరాల ఆర్టీఓని ఆదేశించాడు. చీరాల ఆర్టీఓ ఇంతమడికి సంఘటన జరిగినప్పుడు బలవన మరణం చెందాడు ఒక రైతు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇంతమడికి ఆ గ్రామాన్ని సందర్శించలేదు. అదేవిధంగా డిఎస్పీని కూడా మేము ఇచ్చేసాము. నిన్నొచ్చి ఎవరికి తెలియకుండా రహస్యంగా అద్దింకిలో పర్యటించిపోయాడు. అంటే భార్య, పిల్లల్ని, భూమిని ఎలా జరిగిందో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోకుండా మీరు అద్దింకిలో చీరాలు రమ్మంటున్నాడట డిఎస్పీ. అంటే రైతులు ఎవరైనా ప్రాణాలయ్యి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మా నాయకుల మీద, మా కుటుంబాల మీద పోస్టులు పెట్టారు, అసభ్యంగా తిట్టారు, మాకు అవమానంగా ఉందని బాధపడుతున్నారు. కరెక్ట్, తప్పు అది.
ఎవరు అసభ్యంగా మాట్లాడకూడదు. పోస్టులు పెడితే వాళ్ళు పోలీసులు వెంటనే సిబిసిఐడి పోలీసులు వచ్చి అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. ఇక్కడ ప్రాణాలు పోయినాయి, భూమి వల్ల ప్రాణాలు పోయినాయి. దళితుడు అంటే వైసీపీ వాళ్ళు, అతను వైసీపీ మాదిగలు చచ్చిపోతే హోంమంత్రి పట్టించుకోదా? వైసీపీ నాయకులు పట్టించుకోవాలా? ఇటీవల తెనాల్లో మధుర సుహాని అని ఒక మాలోళ్ళ అమ్మాయిని వాళ్ళ బంధువు ప్రేమిస్తానంటే కొడితే అమ్మాయి బ్రెయిన్ డెడ్ చచ్చిపోతే వైసీపీ వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు అంబటరాంబాబు సందర్శించి. తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత వచ్చి 10 లక్షలు ఇచ్చింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక గిరిజన కుటుంబం మీద వాళ్ళ మేనమామ ఒక చిన్న అమ్మాయిని రేపు చేసి చంపితే హోంమంత్రి వెళ్ళి అక్కడ పరామర్శించింది. అదేవిధంగా 10 లక్షలు ఎక్స్ప్రెస్ ఇచ్చారు. ఇక్కడ చింతలసీన అనే అతను మాదివాళ్ళ అతను రైతు భూమి కబ్జా గురై అగ్రకులాల వేధింపులై తెలుగుదేశం పార్టీ వాళ్ళవి బలవన మరణం చెందితే ఇటు వైసీపీ పార్టీ పట్టించుకోలేదు, ఇటు తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు, హోంమంత్రి అనిత కూడా సందర్శించలేదు. కాబట్టి వెంటనే అగ్రకులాల వేధింపులతో తెలుగుదేశం అగ్రకులాల వేధింపులతో భూమి కబ్జా గురయ్యి బలమరణం పొందిన చింతలసీను కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించాలి. వాళ్ళ భూమి వాళ్ళకి అందించాలి. వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తాన్ని చింతలసీను సెల్ఫీ వీడియో మరణమూలంగా పరిగణించి ముద్దాయిలందరినీ అగ్రకుల ముద్దాయిలందరినీ కొట్టుపాటి రవికుమార్కి భయపడకుండా అరెస్ట్ చేయాలని చెప్పి చీరాల రెడ్డి ఎస్పీని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల బాపట్ల మండలం బాపట్ల జిల్లాలోని బల్లికురవ మండలం జమలమడుగు గ్రామంలో దళిత మాదిగ రైతు మరి అక్కడ భూస్వామ్య వ్యవస్థకు బలైపోయి సెల్ఫీ వీడియో తీసుకొని మరణించడం జరిగింది. దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఏ ప్రభుత్వం వచ్చినా, అటు వైసీపీ ప్రభుత్వం వచ్చినా, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా దళితుల యొక్క ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎందువల్లంటే దళితుల ప్రాణాలకి వాళ్ళు విలువ ఇవ్వట్లేదు. అదే వేరే కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా మరణిస్తే రాష్ట్ర మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇస్తున్నారు. కానీ దళితులకు విలువ లేకుండా పోయింది. ఈ యొక్క చింతలసీను విషయంలో తక్షణమే అధికారులు స్పందించాలి. మరి కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినప్పటికీ ఇంతవరకు అధికారులు అక్కడికి రాలేదు. కాబట్టి తక్షణమే అధికారులు కూడా వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణమే వారికి సహాయం చేయాలని, ఆ సహాయం చేసే క్రమంలో ఈ పోరాట పటిమిలో దళిత హక్కుల పరిరక్షణ సమితితో పాటు బహుజన గిరిజన ఐక్యవేది కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎవరైతే మమ్మల్ని జైల్లో తోసేసారో, ఎవరైతే కనీసం ఏదైనా ఉద్యమానికో ధర్నాకో పిలిపిస్తే వెంటనే అవసరం చేసిన వాళ్ళందరూ ఇవాళ కాలు రగలేసుకున్నారు అనే ఇబ్బంది ఇక్కడ పట్టడం జరిగింది. రాష్ట్రంలో దుర్మార్గులు జైలుకి నెట్టేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. బాధ ఒక కార్యకర్తలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు సముదాయించాల్సిన పరిస్థితి, లాండాన్ని చూడాల్సిన పరిస్థితి, గత పరిపాలన పోకడలు, వారి యొక్క రాజకీయ హింస, వారి యొక్క దుర్మార్గ వైద్యులు కనపడకుండా రాష్ట్రాన్ని సజావుగా పరిపాలన చేయాలని తలపుతో పరిపాలన చేస్తుంటే కబుదనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారులకు తాకీదు ఇస్తూ, అధికారులకు బ్లాక్మెయిల్ చేస్తూ, జాగ్రత్త మీరు ఏదైనా చేస్తే మిమ్మల్ని రేపు రిటైర్ అయిన తర్వాత కూడా కోర్టు పిలిపిస్తాం మా ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కలలు కనగా నీ రాక్షస పరిపాలనకి చరమగీతం పడిన రాష్ట్ర ప్రజలు తిరిగి నీకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా ముఖ్యమంత్రిగా నీ పార్టీ అధికారంలో చేరి ఉండదు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. నీ భ్రమలు నీ కళలు కానీ మిగిలిపోతాయి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గించుకుంటే చాలా మంచిది. నువ్వు బెదిరిస్తున్నావు, నువ్వు సామాజిక స్పృహ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ గుడ్డికి తగింది కాదు. సామాజిక స్పృహ అంటే ఏదో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక స్పృహ గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక స్పృహతో సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్ట్ చేస్తారు కదా. రవీంద్ర రెడ్డి అనేటువంటి పనికి మన గాడి గురించి ఏం మాట్లాడు ఒకసారి ఆలోచించు. ఆఖరికి నీ తల్లి గురించి కూడా అసహ్యంగా మాట్లాడాడు. నీకు సిగ్గుంటే
వాడి మీద చర్యలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం నువ్వు చేయలేని ప్రభుత్వ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే అరెస్ట్ చేస్తే నువ్వు బెదిరిస్తూ పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తున్నావు, లేదా నిన్ను రక్షించుకోవడానికి పోలీస్ ఆఫీసర్లు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. రేపు అధికారంలోకి వస్తావు, ఇది నీ పొందను అధికారంలోకి వచ్చేది. జనం నిన్ను చీకొట్టారు, 151 నుంచి 11కి దించితే ఇంకా నీకు భ్రమంలో ఉన్నావు, నువ్వు బెదిరించాలని చూస్తున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను ముందు పక్కలకు దూసే పరిస్థితి త్వరలో వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వేదో బెదిరిస్తున్నావు, నా బెదిరింపులు భయపడుతున్నారు, చంద్రబాబు నాయుడు నిన్ను నీ జేజములు చూసినట్టు భయపడుతుంది. రాష్ట్రాన్ని అధోగతి పరిపాలించకూడదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. నీ హయాంలో విచ్చలవిడిగా దుర్మార్గంగా కుక్కలు చింపిన ఇస్తర్లాగా తయారైంది రాష్ట్రం. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు. దీన్ని కాపాడాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అందుకోసం ఓపిక పెట్టున్నారు. అంతేగాని తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలేదు లేదు. ఎవరైతే మమ్మల్ని జైల్లో తోసేసారో, ఎవరైతే కనీసం ఏదైనా ఉద్యమానికో ధర్నాకో పిలిపిస్తే వెంటనే అవసరం చేసిన వాళ్ళందరూ ఇవాళ కాలు ఎగరేసుకున్నారు అనే ఇబ్బంది పట్టడం జరిగింది. రాష్ట్రంలో దుర్మార్గంగా జైలుకి నెట్టేశారు. ఇవన్నీ చంద్రబాబు కొనకనమిట్ల మండలం చెన్నారికట్ట పంచాయతీ సిద్ధవరం గ్రామంలో 35.50 కోట్లతో నిర్మించనున్న 132 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని అమరావతి రాజధాని నుండి వర్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. గ్యాస్ ఇన్స్టిట్యూట్ అంతా మొత్తం 20,000 ఖర్చు ఏం లేదుగా, ఇక్కడ ఏం లేదు. ఇంకా ఈరోజు అమరావతిగా కోరుతున్నాం. మరి కచ్చపట్లు మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి 8 కోట్లు, ఈ ప్రతిసారి జిల్లాలో 75 కోట్లు, చిత్తూరులో ఎంతో మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు అని ఇవన్నీ జరగాలి అని వారు ఎంతో ఎదురు చూస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు స్వాగతం. క్యాపిటల్ అమరావతి అవ్వాలి అనేది మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందువల్లనే మన ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు 2, 3, 4 ఇంకా తగ్గాలి. మీరు ఇందాక పెంచారు, తగ్గించారు, మళ్ళీ పెంచారు ఎందుకు సార్? మార్చలేదు సార్. ఓకే, ఇది సాంకేతిక నైపుణ్యం ప్రణాళికలో ప్రజల జీవితాలను వెలిగిస్తున్నాయి. మరి ఈ రోజు పలు విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక పుష్పగుచ్చాలతో సాదరంగా స్వాగతిస్తున్నారు స్థానిక శాసన సభ్యులు, ఇతర నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, ఇతర పెద్దలు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
CRDA lines diversion plan, industrial clusters in Andhra Pradesh. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ నిరంతరాయంగా నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలన్నదే లక్ష్యం. దానికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ అక్కడ ఉన్న సభా వేదిక వద్దకు మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. వీకోట్లో కూడా 132/33 kV సబ్స్టేషన్ ద్వారా వీకోట, బైరెడ్డిపల్లి, శాంతిపురం మండలాల్లో 50,000 మంది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఇక్కడ చేసుకున్నాం. ఇవి కాకుండా 12 సబ్స్టేషన్లు, 10 ట్రాన్స్మిషన్ లైన్లు కూడా శంకుస్థాపనలు చేశాం. ఇవన్నీ కూడా ఒక 10 జిల్లాలకు సంబంధించిన పనులన్నీ ఈరోజు ఇక్కడి నుంచి ఏదైతే తాళ్ళయ్యపాళెం నుంచి CRDA పరిధి నుంచి మనం ప్రారంభోత్సవాలు చేశాం. కొన్ని అయితే ఫౌండేషన్లు వేసాం. నేను రాజకీయాల్లోకి రాకమునుపు మీకు అది వర్తిస్తుంది. కరెంటు కూడా ఉండేది కాదు గ్రామాల్లో. 1950లో స్లోగా కరెంట్ వచ్చింది. అప్పుడు కొద్దిగా ముఖ్యమైన గ్రామాల్లో మాత్రం కరెంట్ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు కరెంటు లేదు. అక్కడి నుంచి ఈరోజు చూస్తే మన ఇంటిలోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ఆ రోజుటికి ఈ రోజుటికి జరిగినటువంటి అభివృద్ధి, అన్ని ఇన్నోవేషన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అయితే నేను ముఖ్యమంత్రి అయ్యానట్టుకు కానీ ఆ ముందుగా నేను చూస్తే 78 నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అసెంబ్లీలో మీరు చూస్తే ఏప్రిల్, మే నెలలో వస్తే అసెంబ్లీ జరిగేది కాదు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ కరెంటు కోతల మీద పెద్ద చర్చ. యువత నమస్కారం.